ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, నిన్నటి దినమంతయు తండ్రి నీ కృపా క్షేమములు అందించి రాత్రి అంతయు మంచి నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు దేవా, మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో మాకు తోడై నడిపించండి దేవా. నీ జ్ఞానము చొప్పున, నీ ఆలోచన చొప్పున ఈ దినమంతయు మమ్మల్ని నడిపించండి తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమకరముగా జీవించుటకు సహాయము చేయండి. మా మాట తీరును, మా నడవడికను, మా ప్రణాళికను తండ్రి నీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవా, మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. అవును తండ్రి, విశ్వాసమున్నట్లయితే దేవా, కోరుకున్నది చేసే దేవుడవుగా ఉన్నారు తండ్రి. కుమార్తెను బాగు చేసి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు దేవా. విశ్వాసము, ఆవగించంత విశ్వాసం ఉన్నట్లయితే ఆ కొండను తీసి ఇటు పక్కన పెట్టుమన్నప్పుడు ప్రభా, అది అలాగే జరుగుతుంది. కనుక యేసయ్య, మాలో అట్టి విశ్వాసమును అనుగ్రహించండి. విశ్వాస లోపము లేకుండా మీరు చేస్తారనే నమ్మకము, విశ్వాసము కలిగి పట్టుదలతో ప్రార్థించే గొప్ప అవకాశమును, గొప్ప సహాయమును మాకు అందించండి తండ్రి. నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరు ఈ లోకమునకు తండ్రి నశించిన దానిని వెతకడానికి వచ్చారు తండ్రి. బాగుగా ఉన్నదాన్ని వెతకడానికి కాదు, కానీ నశించి దారి తప్పిపోయి ఉన్న వాటిని వెతకడానికి వచ్చినప్పుడు తండ్రి, అలా వెతికి మమ్మల్ని రక్షించి ఉన్న దేవుడవు తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో విశ్వాసంతో ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి దేవా. వారు ప్రార్థించుచు ఉండగా ప్రార్థన లోపము లేకుండా విశ్వాసంతో చేస్తారన్న నమ్మకంతో ప్రార్థించి ప్రార్థనలకు సమాధానమును పొందుకునే గొప్ప శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలలో సహాయము చేయండి. వారికి కావలసిన నెమ్మదిని అనుగ్రహించండి, సహాయము చేయండి తండ్రి. నీకే వందనాలు. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది, సమాధానమును దయచేయండి తండ్రి. దేవా, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవనేచ్ఛలకు లోనై పాపానికి బానిసై వారి జీవితాన్ని పాడు చేసుకొనకుండా నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయము చేయండి. తోడై నడిపించండి తండ్రి. పెళ్లి కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుండగా తండ్రి సహాయము చేయండి. వివాహములు ప్రభా మీ నామంలో ఘనముగా జరుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానమును దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు దేవా. అప్పులతో ఆర్థికంగా చితికిపోయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, సహాయము చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి
తండ్రి నూతన సంవత్సరంలో దయాకిరీటముగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నూతన ఆలోచనలను అందించండి, నూతన ఆశీర్వాదాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానమును అందించి నెమ్మది దయచేయండి. ప్రజలందరికీ మంచి పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని, ఈ దినమంతయు మాకు తోడై మీ కృపాక్షేమను దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.